ప్రభాస్ డార్లింగ్ ప్రభాస్ నిజంగా అందరికీ ఒక స్నేహితుడిలాగా మిత్రుడిలాగా అందరికీ అండదండగా ఉన్నటువంటి ఒక ప్రభాస్ అయితే ఇప్పుడు ఒక విరాళాన్ని అయితే ఇచ్చారు. అదేంటిది అనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. డార్లింగ్ ప్రభాస్ అందరికీ కూడా ఒక డార్లింగ్ లాగా ఉంటూ ఉంటాడు. అయితే ఇప్పుడు ప్రభాస్ గురించి వస్తున్న వార్తలు ఏంటి, దాని మీద ఉన్న నేపథ్యం ఏంటి? అంటే తెలుగు దర్శకుల సంక్షేమ నిధికి ఆయన 35 లక్షల విరాళాన్ని ప్రకటించారు. నిన్ననే కర్టెన్ రైజర్ ఫంక్షన్లో మారుతి గారు, డైరెక్టర్ మారుతి గారు ఈ విషయాన్ని చెప్పారు. అంటే అఫీషియల్ వార్త అది. అంటే దర్శకరత్న దాసనారాయణ గారి జన్మదినం మే 4వ తారీఖు. ఆయన ఆ జన్మదినం సందర్భంగా దాన్ని డైరెక్టర్స్ డేగా జరుపుకుంటూ ఉంటారు. ఈసారి దాన్ని ఒక భారీ ఎత్తున ఆ టైంలో ఒక భారీ ఎత్తున కార్యక్రమం నిర్వహించడానికి ప్లాన్ చేసుకున్నారు వీళ్ళు. అంటే ఫండ్స్ కలెక్ట్ చేసుకుంటే డైరెక్టర్స్ సంక్షేమానికి డబ్బులు అవసరం చాలా ఉందనేది వాళ్ళ ఉద్దేశం. ఫండ్స్ కలెక్షన్ ఒకటి పెట్టుకున్నారు. దాంతోపాటు ఒక డైరెక్టర్స్ డే ఉత్సవాన్ని కాస్త ఘనంగా చేయాలని ఈసారి ఎల్బీ స్టేడియంలో వాళ్ళు 4వ తారీఖుని వాళ్ళు ప్లాన్ చేసుకుని చేస్తున్నారు. ఈ సందర్భంగా ఇక్కడ సంక్షేమ నిధికి ప్రభాస్ తన వంతు విరాళంగా 35 లక్షలు ప్రకటించడం అనేది గొప్ప విషయం. అంటే ఇలాంటి సందర్భంలో ముందుగా స్పందించే వ్యక్తిగా ప్రభాస్నే చెప్పాల్సి వస్తుందండి. సినిమా రంగంలో ఏ విషయంలో సరే కాస్త ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి స్పందించి విరాళం ఇవ్వటం. కృష్ణరాజు గారు కూడా అంత ఫాస్ట్గా స్పందించేవాళ్ళు కాదు. కానీ అంటే ప్రభాస్ అనగానే సాధారణంగా ఎవరికైనా గుర్తొచ్చేది ఏంటంటే చక్కగా మంచి భోజనం పెడతాడని అందరికీ ఆ పేరైతే పడిపోయిందండి. ఆయనకి ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. ప్రభాస్ అంటే షడ్రసోపేతంగా అనే రకాల వంటలతో భోజనం పెడతాడనేది ఒక టాక్ అయితే ఉంది. ఆ మధ్యన పృథ్వీరాజ్ సుకుమారన్ మన సలార్ సినిమా టైంలో అని చెప్పాడు. తనకు కూడా ఇట్లాంటి రకాల అనుభవాలని పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా చెప్పాడు ప్రభాస్ భోజనం గురించి. మనం వినడమే కానీ ఆ తర్వాత ఆ పృథ్వీరాజ్ చెప్పడంతో మనకి అర్థమైంది. అంతకుముందు కృష్ణరాజు గారి స్మారక కార్యక్రమాన్ని మొగల్దూరులో పెట్టినప్పుడు కూడా మరి ఆ జనానికి అంతమందికి అన్ని రకాల వంటకాలు చేసి పెట్టడం అనేది మామూలు విషయం కాదు. అది ముందుగా ఏంటంటే డబ్బులు అనేది ఖర్చు అని కాదు, ఇలాంటి చాకరీ చేయలేరు. అంతమందికి వండి పెట్టడం అనేది పెద్ద తలనొప్పి వ్యవహారం అండి. ఆ ప్లేసు కానీ అవన్నీ వంటకాలు తీసుకొచ్చి అంతమందికి సరిపడా వంట మాస్టర్ని తీసుకొచ్చి చేయటం అనేది అది తలకు మించిన భారం. డబ్బులు ఖర్చు అనేది సెకండరీ. డబ్బులు ఖర్చు పెడతాడు, ఆయన సత్తా ఉంది. కానీ ఆ భారం తలకెత్తుకోవటం అనేది అది గుర్తుండిపోవాలి తను చేసే కార్యక్రమం అనేది. అలా చేయటం అనేది పైగా మనం అంటే అభిమానించే ప్రజలకి, మన ఊరి ప్రజలకి మనం భోజనం కూడా పెట్టలేమా అనే ఒక ఆలోచన కూడా కావచ్చు. మొత్తానికి ఏదైనా కానీ రాజ్య మర్యాదలు ఎలా ఉంటాయి అనేది ప్రభాస్ విషయంలో మనం చూస్తున్నాము. ఇవాళ డైరెక్టర్స్ అసోసియేషన్కి కూడా ఈ విరాళం ఇవ్వటం అనేది, వాళ్ళ సంక్షేమ నిధికి 35 లక్షలు ఇవ్వటం అనేది కూడా గొప్ప విషయంగా చెప్పాలి. అయితే ప్రభాస్ రానున్న మూవీస్ అన్నీ కూడా అన్ని పాన్ ఇండియా మూవీసే. అయితే రానున్న మూవీస్ అన్నిటికీ సందర్భంగా చూసుకుంటే ప్రభాస్ ఇప్పుడు గ్లోబల్ స్టార్ కూడా అవుతున్నారు. సో ఈ సందర్భంలో ప్రభాస్కి సంబంధించిన రేంజ్ కూడా పెరిగిందని చెప్పేసి అనుకోవచ్చు. అయితే ఇప్పుడు ప్రభాస్ని ఓన్లీ టాలీవుడ్ గాడిన కట్టేసుకోవాలా, లేదంటే ఇండియన్ ఫిలిం సంబంధించినటువంటి ఒక స్టార్ కింద చూడాలంటారు? మనం టాలీవుడ్ స్టార్గా ఆయన చూడకూడదండి. ఎందుకంటే ఆయన రెమ్యునరేషన్ 150 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. చేసే సినిమాలు కూడా పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు ఉన్నాయి. అలాంటప్పుడు మరి ఆయన్ని పాన్ ఇండియా హీరోగానే చూడాలి తప్ప టాలీవుడ్ హీరోగా మనం ఆయన్ని పరిగణించకూడదు. ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఏ డైరెక్టర్స్ అసోసియేషన్ మన కార్యక్రమం అన్నామో అదే రోజుని ఈ కార్యక్రమానికి సినిమా రంగంలో ఉన్న అతిరథ మహారథులంతా వస్తున్నారు. చిరంజీవి గారు, వెంకటేష్, నాగార్జున, మోహన్ బాబు, మన డైరెక్టర్స్ రాజమౌళి, మరి ఈ టీం అంతా మొత్తం అందరూ వస్తున్నారు. మరి కాబట్టి వాళ్ళు కూడా స్పందించి ఈ ఫండ్ రైజింగ్కి హెల్ప్ అవుతారనేది ఒక టాక్ అయితే ఉంది. ప్రభాస్ ఇప్పుడు ముందుగా ప్రభాస్ పేరు బయటకు వచ్చింది, కానీ ఇంకా చాలామంది చాలా రకాలుగా చిరంజీవి గారు స్పందిస్తారు. ఎందుకంటే అసోసియేషన్ బలపరచాలి కాబట్టి డైరెక్టర్స్ టీంకి. అంటే 24 క్రాఫ్ట్స్లో డైరెక్టర్స్ అనేది కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటూ ఉంటారు. మరి అసోసియేషన్కి సంక్షేమానికి డబ్బులు సమకూర్చుకోవడం అనేది కూడా చాలా అవసరం. ఎందుకంటే అందరూ టాప్ డైరెక్టర్లుగా ఉండలేరు. కొంతమంది డైరెక్టర్లకి ఫెయిల్యూర్ వచ్చినప్పుడు సినిమాలు రావు ఒక్కొక్కసారి. అలాంటప్పుడు ఆ ఫ్యామిలీ కూడా ఇబ్బందిగా పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు 10-15 మంది డైరెక్టర్లు టాప్ పొజిషన్ ఉండొచ్చాం, కానీ మిగతా డైరెక్టర్స్ అసోసియేషన్ మెంబర్షిప్ ఉన్నవాడు అందరూ చాలామంది సభ్యులు ఉంటారు.
వాళ్ళందరికీ ఇన్సూరెన్స్లు కానీ లేకపోతే ఇతరత్ర పింఛన్ కానీ ఏదో ఒక సదుపాయాన్ని కల్పించాలంటే అవసరం. ఇప్పుడు మా అసోసియేషన్ ఎట్లా ఉందో నటీనటులకు సంబంధించి డైరెక్టర్స్ సంబంధించి కూడా అసోసియేషన్ ఉంది కాబట్టి ఆ అసోసియేషన్ యాక్టివిటీస్కి ఫండ్ అవసరం కాబట్టి వాళ్ళు ఈ ఫండ్ రైజింగ్ కార్యక్రమం తలపెట్టారు. అలాగే దాసరి పేరుతో ఒక స్మారక అవార్డులు కూడా ఇస్తూ వస్తున్నారు. ఆ 24 క్రాఫ్ట్స్లో ఉండే వాళ్ళందరికీ కూడా ఈ అవార్డులని బహుకరించే అవకాశం ఆ రోజు పెట్టుకున్నారు. దాసరి ఫిల్మ్ అవార్డ్స్ ఒకటిను ప్లస్ ఈ ఫండ్ రైజింగ్, ఈ 2 అంశాలను టార్గెట్గా పెట్టుకుని ఈ డైరెక్టర్స్ అసోసియేషన్ అనేది ఆ రోజు కార్యక్రమం తలపెట్టింది. అయితే డైరెక్టర్స్ డే అనగానే మనం ఖచ్చితంగా దాసరి నారాయణరావు గారి బర్త్డేని సెలబ్రేట్ చేస్తూ వస్తుంటాం. అయితే సాధారణంగా దాసరి నారాయణరావు గారిని ఎందుకని డైరెక్టర్స్ డే కింద పెట్టుకోవచ్చు? ఎందుకంటే చాలామంది పెద్ద పెద్ద ప్రముఖ డైరెక్టర్స్ ఉన్నారు, కె విశ్వనాథ్ గారు కావచ్చు, ఇట్లా. అంటే దాసరి నారాయణ గారిని బర్త్డేని ఎందుకని డైరెక్టర్స్ డే అనుకోవచ్చు? అంటే ఒకటండి, ఇప్పుడు కేవీ రెడ్డి లాంటి వాళ్ళు, ఆదుర్తి సుబ్బారావు లాంటి వాళ్ళు, విక్టరీ మసూరం లాంటి వాళ్ళు దిగ్గజాలు మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారు. కానీ అప్పట్లో ఈ అసోసియేషన్లు అనేది యాక్టివ్గా లేవు. డైరెక్టర్స్ అసోసియేషన్ కానీ ఇండస్ట్రీకి ఒక పెద్దగా ఉండి తీర్పులు చెప్పేవాళ్ళు ఎవరు లేరు. మనకి ఎందుకు వచ్చిన తలకాయ చెప్పి మనం వీటిలో తలదోచకూడదు, మన పని మనం చేసుకుపోదాం అనుకునేవాళ్ళు తప్పితే పెద్దరిక బాధ్యతలు తీసుకునే వాళ్ళు లేరు. తర్వాత జనరేషన్ వచ్చిన తర్వాత దాసరి నారాయణరావు గారి జనరేషన్ వచ్చిన తర్వాతే ఒక పెద్దరికం అనేది వచ్చింది. అంటే ఇండస్ట్రీలో ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా ఆయన పెద్దన్న పాత్రను పోషించి ఆయన తీర్పులు చెప్పడం కానీ లేకపోతే, ఎందుకంటే మన పని కాదు అని ఆయన అనుకోవాలి, ఆయనే ఉండేవాడు, మధ్యలో ఇన్వాల్వ్ అయ్యేవాడు, దాన్ని సామరస్యపూర్వకంగా ఒక సమర్థించుకుంటూ వచ్చి ఒక న్యాయం చేసేవాడు. కాబట్టి అప్పటికి తర్వాత అసోసియేషన్ అని తర్వాత వచ్చినాయి, గతంలో అసోసియేషన్లు లేవు. కాబట్టి ఆ యాక్టివిటీస్ పెరిగిన తర్వాత దాసరి నారాయణరావు గారు ఈ యాక్టివ్గా ఉన్న టైంలోనే ఆయన చాలా కాలం కాదు వీటికి అసోసియేషన్కి పనిచేశారు. కాబట్టి ఆయన మరి అన్ని సినిమాలు చేసి అన్ని హిట్లు ఇచ్చిన దర్శక దిగ్గజం అనుకోవాలి. దర్శకేంద్రుడిగా రాఘవేంద్రరావు గారికిను దాసరి గారికి ఒక పెద్దరికం అనేది ఉంది. కాబట్టి దాసరి నారాయణ గారు పోయిన తర్వాత డైరెక్టర్స్ డేగా మే 4వ తారీఖుని వాళ్ళు చేసుకుంటున్నారు. కాబట్టి ఇక ఆ కార్యక్రమాన్ని మనకి రెగ్యులర్గా ఒక మంచి ఇదిగా చేసుకోవాలనే ఒక తపంతో ప్రతిసారి చేసుకుంటూ వస్తున్నారు. కానీ ఈసారి ఒక ఆర్గనైజర్గా చేయాలని సంకల్పించారు. అయితే డైరెక్టర్స్ డే అనగానే ఓన్లీ తెలుగు డైరెక్టర్స్ మాత్రం సెలబ్రేట్ చేసుకుంటారా, లేదంటే ఇది వేరే? లేదండి, తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన డైరెక్టర్స్ డే అనేది. ఓకే. అంటే నేషనల్ డైరెక్టర్స్ డే కాదు, వీళ్ళు పెట్టుకున్నారు. ఎందుకంటే అప్పుడు పాన్ ఇండియా డైరెక్టర్ కూడా కాదు కదా దాసరి గారు. అప్పట్లో ఈ పాన్ ఇండియా అనే పదాలు లేవు, ఇవి లేవు. కాబట్టి తెలుగు ఇండస్ట్రీకి ఇది డైరెక్టర్స్ డే. సో మే 4వ తారీఖున ఇది అంగరంగ వైభవంగా జరగబోతుంది అనుకోవచ్చా? ఎల్విస్ భారీగా మొత్తం సినిమా ఫీల్డ్ ఉండే అతిరథ మహారథులంతా వెళ్తున్నారండి మే 4వ తారీఖుని. కొంతమంది మే 1వ తారీఖు కూడా అవార్డుల కార్యక్రమాలు పెట్టుకున్నారు. ఆయన పేరుతో కొంతమంది అవార్డు ఇచ్చుకుంటూ వస్తూ ఉంటారు. స్వచ్ఛందంగా కొంతమంది చేస్తూ వస్తున్నారు ఇవన్నీ. ఒక ఏంటంటే ఈసారి ఆర్గనైజ్డ్గా పెద్ద వాళ్ళని పిలిచి చేస్తున్నారు, అది విశేషం. అది ఓకే. సో చూద్దాం సార్, మొత్తానికి మళ్ళీ ప్రభాస్ రాజులకి రాజు, ప్రభాస్ రాజు అని చెప్పి అనిపించుకున్నాడు. చూద్దాం సార్.